ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము 147వ దావీదు కీర్తన 11వ చరణము. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకునే వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉండటం మనుషులకు ఎంతో ఎంతో శ్రేయస్కరం. మనలను సృష్టించిన దేవుని కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టుకోవటంలోనే మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియపరచబడుతూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప అంటే అది హక్కుగా సంపాదించుకునేది ఎంత మాత్రమో కాదు. కృప అంటే అది దానముగా పొందేది. అర్హత లేకుండా సంపాదించుకునేది ఈ భూమి మీద ఏదైనా ఉంది అనంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. కానీ అలాంటి కృపను మనం పొందటానికి కనిపెట్టుకోలేకపోవడం ఎంత దౌర్భాగ్యమో. దేవుని దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద నిలిచి ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 33వ దావీదు కీర్తన 19వ చరణములో మనం చూస్తే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనము దేవుని యందు భయభక్తులు లేకుండా, ఆయన కృప కొరకు కనిపెట్టుకోకుండా మన కష్టాలు, మన బాధలు తొలగించాలని దేవునికి ఎంత ప్రార్థన చేసినా అది దేవుని యొద్దకు చేరదు. అరణ్య ప్రయాణములో ఇజ్రాయేలీలు ఎన్నోసార్లు దేవుని మీద సాగుకున్నారు. వారిని చంపేయాలన్నంత కోపం ఆయన వచ్చినప్పటికీ కేవలము తన కృప చేతనే వారిని సంహరించలేదు. మనం కూడా దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పటికీ కేవలము ఆయన కృప ద్వారానే మనలను శిక్షించకుండా, మనము మారు మనసు పొందుకునే వరకు కూడా మనలను క్షమిస్తూనే ఉంటాడు. ఈ లోకములో గొప్ప సేవ చేసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలుతో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, నా కృప నీకు చాలును. ఎంత గొప్ప మాట! మన యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుడు మనలను ఘనపరచడు. కేవలము ఆయన కృప వలనే దేవుడు మనుష్యులను జీవింపచేస్తాడు తప్ప మనుష్యుల యొక్క ఆధిక్యతను బట్టి కాదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క కృప మాత్రమే మానవులు కోల్పోయిన దాన్ని పొందుకోవటానికి సహాయం చేస్తూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడలారా, మన జీవితకాలం అంతా కూడా దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలా ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకుని ఉంటే ఆయన కనుదృష్టి మన మీద నిలిచి ఉంటుంది. దేవుని యందు భయభక్తులు ఎంత అవసరమో ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండటం కూడా అంతే అవసరం. ఎప్పుడైతే ఈ రెండు నీ జీవితంలో నువ్వు అలవర్చుకుంటావో నీ జీవితము ఆనందమయముగా మార్చబడుతుంది. ఇప్పుడు వరకు నీకున్న పోరాటములన్నీ కూడా తొలగించబడతాయి. నీ వేదన తొలగించబడుతుంది, నీ కన్నీరు తుడిచివేయబడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన దయాళుడు కనుక ఆయన కృప నిరంతరము ఉండును. దేవుని యొక్క వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉండగా, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారముగా మనము ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సమృద్ధి నీ కుటుంబంలోనికి దిగి వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ లోకములో మేము జీవించినంత కాలము నీ కృప కొరకు కనిపెట్టుకుని జీవించేలాగున
మాకు శక్తిని అనుగ్రహించండి. నీ కృపను, మీ యొక్క దయను మా మీద ఎన్నటెన్నటికి నీ తొలగిపోనివ్వద్దు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలోనైనా ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్పా జోసెఫ్.